టీటీడీ పవిత్రతను సాధు సంతుల మనోభావాలను దెబ్బతీసేలా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 సార్లు టీటీడీ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆధ్యాత్మిక దివ్యక్షేత్రం తిరుమలను 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యాపార కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు. హిందువులందరూ వైసీపీ ప్రభుత్వాన్ని తిరస్కరించి 11 సీట్లు ఇవ్వడంతోనే తిరుమల క్షేత్రంపై అపవాదులు వేస్తూ భక్తులలో అపనమ్మకాన్ని సృష్టిస్తున్నారన్నారు. తిరుమలకు భక్తులు రాకుండా చేయాలనే కుట్రతోనే ఇటువంటి భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఒక టీటీడీ వ్యవస్థ అంటేనే అది ఒక ధార్మిక వ్యవస్థ. అటువంటి వ్యవస్థలో మీరు చైర్మన్గా చేసి ఇలా మీరు మాట్లాడతారు అనుకొని మేము ఊహించలేదు. కరుణాకర్ రెడ్డి గారు అడుక్కునేటటువంటి సాధువులు రాజకీయాలు చేస్తున్నారు, రూపాయి బిళ్ళకి పనికిరారు, రోడ్ల మీద బట్టలు వేసుకొని తిరుగుతుంటారు. ఏం మాటలండి ఇవి? గత 5 ఏళ్లలో మీ చేతుల్లో అధికారం వచ్చి మీకు అన్ని అవకాశాలు వస్తే ఏం చేశారు? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వ్యాపార కేంద్రంగా మీరు కరుణాకర్ రెడ్డి గారు మార్చలేదా? మేము బహిరంగ సవాల్, మీరు ఎక్కడ పిలిస్తే మేము అక్కడికి వస్తాం. గత 5 ఏళ్లలో మీరు చేసినటువంటి అఘాయిత్యాలు, అపచారాలు పెద్ద చిట్టా ఉన్నది, చెప్పడానికి మేము సిద్ధం. మీ పైన మాకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషాలు, మాకు సాధువులం, మాకెందుకు రాజకీయాలు? సాధువులకి ఎవరిని మేము దూషించము, ఎవరిని వ్యతిరేకించము. మంచి మార్గంలో నడవమంటాం, క్షేత్రాలను బాగు చేయమంటాం.